Lights, camera, rolling, music. హాయ్ అండి. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద హీరో నితిన్ సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో మన అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ కెరటం యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి తనయుడు మన అక్కినేని అఖిల్ని హీరోగా పరిచయం చేస్తూ సాయేషా సైగల్ని హీరోయిన్గా పరిచయం చేస్తూ ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ అఖిల్. ఆకట్టుకున్నాడా? ప్రపంచంతో ఏ సంబంధం లేని వీళ్ళే మన కోసం ఎంత చేస్తుంటే మనం ఎంత చేయాలి? గేమ్ ఎప్పుడైనా గెలుపు నాదే. చెప్పు. ఈ కథలో హీరో అఖిల్ అనాథ. ఇతను ఫైట్లు గీట్లు చేసి డబ్బులు సంపాదిస్తూ లైఫ్ని గడిపేస్తుంటాడు. హీరోయిన్ వచ్చి మెడికల్ స్టూడెంట్. ఆ పిల్లని మన హీరో చూడగానే తొలి చూపులను ప్రేమించేస్తాడు. దాంతో ఆ అమ్మాయికి దగ్గర అయ్యే ప్రయత్నంలో ఆ అమ్మాయితో స్నేహం చేస్తుంటాడు. అయితే ఆ అమ్మాయికి కుదిరినటువంటి పెళ్లి సంబంధాన్ని కూడా హీరో చాకచక్యంగా చెడగొడతాడు. దాంతో ఆ అమ్మాయి దగ్గర అయిపోతుంది అనుకుంటున్న టైంలో ఆఫ్రికా సంబంధించిన ఓ రౌడీ వచ్చి పిల్లని ఎత్తుకుపోతాడు. షాక్ అయిన మన హీరో ఆ పిల్లని తిరిగి తీసుకురావడం కోసం రక్షించడం కోసం అక్కడ బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని అసలు ఆఫ్రికా రౌడీ ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడనే రహస్యం తెలుసుకుంటాడు. ఆ రహస్యాన్ని ఛేదించి తన ప్రేమను తను ఎలా సాధించుకున్నాడు అనే పాయింట్తో మనం ముందుంచినటువంటి విభిన్నమైన కథ ఈ అఖిల్. విభిన్నమైన కథ అని నువ్వు అనుకోకూడదు, మరి వాళ్ళు అనుకోవాలి. అఖిల్, నన్ను ప్రేమించడం ఇష్టమే కదా? అంకుల్, ఏ పెళ్లికైనా ప్రేమే పునాది. అది లేని పెళ్లి సమాధి. అర్థమయ్యేలా చెప్పరా? మీరు ప్రార్థనలు చేసినా కచేరీలు చేసినా అక్కడ ఎవడో మారడు ఫాదర్. ఇది నా పని, నేనే చేయాలి. మరి ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన యువ కథానాయకుడు అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ కెరటం అక్కినేని నాగార్జున గారి తనయుడు అక్కినేని అఖిల్. అటు డాన్స్ లోని ఇటు ఫైట్స్ లోని అఖిల్ అదరగొట్టాడు. తన పెర్ఫార్మెన్స్ తో అభిమానులు ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ కొత్త పిల్ల సాయేషా సైగల్. పిల్ల ఎంత అందంగా ఉంటుందో అంత క్యూట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తెలుగు తెరక మరో మంచి హీరోయిన్ దొరికిందిరా. ఆ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన అలరించారు. కాకపోతే పెద్దగా వాడుకోలేదు. మహేష్ మంజురేకర్ బ్రహ్మాండమైన పెర్ఫార్మర్. ఈయన పెద్దగా వాడుకోలేదు. మన డాక్టర్ బ్రహ్మానందం గారు బ్రహ్మాండంగా వాడుకున్నారు. కాకపోతే కామెడీలోనే కొత్తదనం లేదు. ఇంకా మిగతా పాత్రలో మన వెన్నెల కిషోర్, సప్తగిరి, జయప్రకాష్ రెడ్డి గారు, అలాగే మధునందన్, హేమ, తర్వాత అపూర్వ ఇలాంటి మంచి మంచి నటులు నటించారు. వీళ్ళందరి మాట ఎలా ఉన్నా ఉన్నంతలో జయప్రకాష్ రెడ్డి గారు నవ్వించారు. గెలిచిన వాడిని ఈ జనరేషన్ హీరో అంటుంది. లవ్ చేసిన వాడికి ఫైర్ ఉండాలి కానీ ఫియర్ ఉండకూడదు బ్రో. మీరు కేంబ్రిడ్జ్ లో మెడిసిన్ చేశారా? మీరే దీనికి సర్జరీ చేసి బతికించాలి. సగం ఫ్రై సగం కర్రీ. ఓహో, ఆడు మహా జాదు. ఈ రోజు నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్ వి. వాడి మీద గెలవటం మనకి ఇంపార్టెంట్. ఇతనెవరు? పోతే బాబురావు. మరి ఉంటే ఉన్నా బాబురావే. ఇందిరమ్మంటే ఎవరు చెబుతాం, సోని అమ్మంటే ఎవరు చెబుతాం, ఫాతిమా అంటే ఎవరు ఏం చెప్పేది? వాడు నచ్చేదాకా అలాగే ఉంటుంది. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది మన వెలుగొండ శ్రీనివాస్ అందించిన కథ. కొత్తగా లేదు. మన కోన వెంకట గారు అందించిన స్క్రీన్ ప్లే మాటలు. ఆయన మార్క్ అనిపించలేదు. మన అనూప్ రూబెన్స్, తమన్ ఎస్ఎస్ కలిసి అందించిన మ్యూజిక్ పర్వాలేదు. ఎవరై మన మణిశర్మ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈయన ఇందులో సిద్ధార్థులు. ఆయన మార్క్ అనిపించలేదు. మరి అమోల్ రాథోడ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా గంటగా నిలిచింది. ఆ తర్వాత నితిన్ సుధాకర్ రెడ్డి సినిమా నిర్మాతలు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్ దర్శకుడు వివి వినాయక్. కథా స్క్రీన్ ప్లేల మీద మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇది మరో వివి వినాయక్ మార్క్ సినిమా అయి ఉండేది. పోయే ప్రాణానికి డబ్బు వచ్చే వరకు ఆగాలని తెలియదు నాన్న. సూర్యగ్రహణంలోపు ఆ జువాను మనం అప్పచెప్పాలి.
In 1 month, Jua should be in my hands. నేను తీసుకొస్తాను. మనం అక్కడికి వెళ్ళి తిరిగి రావడం ఇంపాసిబుల్. హీస్ ఫాదర్, హీస్ బ్రదర్. ఐఎమ్ జాన్సన్ అండ్ జాన్సన్. గేమ్ ఎప్పుడైనా గెలుపు నాదే. అక్కినేని కుటుంబం నుంచి మన ముందుకు వచ్చిన మరో అక్కినేని నటవారసుడు అక్కినేని అఖిల్ ఈరోజు హీరోగా వెండి తెర మీద కనిపించి అటు అభిమానులను ఇటు ప్రేక్షకుల్ని అలరించారు. సిసింద్రిగా చిన్నప్పుడే అందరి మన్ననలు పొందినటువంటి అఖిల్ హీరోగా ఈరోజు వెండి తెర మీద అటు డ్యాన్సుల్లో ఇటు ఫైట్లో తన సత్తా ఏంటో చూపించి తన పర్ఫార్మెన్స్లో తన మార్కు చూపించే ప్రయత్నం చేశారు. మరి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని అఖిల్ ఒక మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటూ ఈ సినిమాకి దర్శకుడైన వివి వినాయక్ గారు తన బ్రాండ్కి కొంచెం దూరంగా ఓ మంచి యూత్ఫుల్ ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. మరి ఆయనకి సహకరించిన సాంకేతిక నిపుణుల్ని నటీనటుల్ని అందరినీ పేరున అభినందిస్తూ ఓ విభిన్నమైన సినిమాతో మళ్ళీ ఈ టీం మన ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ చెప్తా. అప్పుడు దాకా మన వినాయక్ గారు అఖిల్ కాంబినేషన్లో వచ్చిన ఈ అఖిల్ చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. దీపావళి శుభాకాంక్షలు అండి. గేమ్ ఎప్పుడైనా గెలుపు నాదే.